హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఆస్క్ టాక్స్లో నేను పిల్లల సైకాలజిస్ట్ని జాన్ హేమంత్ కుమార్ మీతో చర్చ చేసుకుంటాను. ఈరోజు టాపిక్ మనది కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అంటే మన వాతావరణాన్ని మనం గమనించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్ అనే టాపిక్ మీద ఈరోజు చర్చ చేద్దాం. పోయినసారి మన ఈ ఆస్క్ టాక్స్లో ప్రోగ్రాంలో ఒక ఎపిసోడ్లో సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడాం. అంటే మన గురించి మన సెల్ఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, దాన్ని చూసుకోవటం, గమనించుకోవటం, ఆ మీద చర్చ చేశాం. ఈరోజు మన వాతావరణం అంటే స్వచ్ఛ భారత్ అని క్యాంపెయిన్ ఎలా నడిచిందో అలాగే స్వచ్ఛ భారత్, అది భారత్ని తర్వాత పెద్ద పని, అది స్వచ్ఛ సెల్ఫ్ దగ్గర నుంచి మొదలు పెట్టాము. ఈరోజు మన వాతావరణం, మన చుట్టుముట్ల ఉండే ప్లేసెస్లో దాన్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, దాని గురించి మనం ఈరోజు చర్చ చేద్దాం. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ప్లేస్, మనం ఎక్కడ మన చుట్టుముట్లు నీట్గా ఉండాలి, మనం ఉండే ఇల్లు, మన ఉండే రూము. ఒకవేళ మీకు మన ఓన్ బెడ్రూమ్ ఉందనుకోండి, మన బెడ్రూమ్ని నీట్గా మెయింటైన్ చేసుకోవటము, దాన్ని ఊడ్చుకోవటము, బట్టలు తుడుచుకోవటము, సదురుకొని నీట్గా పెట్టుకోవటము, అడ్డందొడ్డంగా పడేసిన ఆట వస్తువులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నిటిని నీట్గా స్టాక్ చేసి సిస్టమేటిక్గా పెట్టుకోవటము, ఇది కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అలాగే మన ఓన్ రూమ్ దగ్గర నుంచి మన ఇల్లు, ఇంట్లో అమ్మ మెయింటైన్ చేస్తూ ఉంది, లేదా ఇంట్లో పని ఆమె వచ్చి పని వర్క్ చేస్తూ ఉంది, ఇవన్నీ అయినప్పటికీ కూడా మన బాధ్యత ఏంటిది? చెత్త వేయకుండా ఉంటాము. చెత్త వేసి ఉంటే అక్కడిదక్కడ తీసేసి క్లీన్ చేసుకోవటం, ఇది మన బాధ్యత. అంటే వేరే వాళ్ళు ఎవరో చేసి పెడతారు, అమ్మ ఏదో చేసి పెడుతుంది, పని ఆమె ఎవరో చేసి పెడుతుంది, నా పని కాదు అని పాయింట్ కాదు. ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉండినాడు, చాలా చిన్నవాడు, 10 ఏళ్ల వయసు. ఒకరోజు స్కూల్ అయిపోయింది, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి తన ఇంటికి తీసుకుపోయేందుకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ రావటంలో కొంచెం లేట్ అయింది. ఆ సమయంలో కుర్రాడు ఏం చేశాడు, గ్రౌండ్లో ఆడుతూ అక్కడక్కడ చాక్లెట్ పేపర్ ముక్కలు కనబడి ఉంటే ఒకటొకటి తీసుకొని పాకెట్లో పెట్టేసుకున్నాడు. అక్కడ నుంచి కార్నర్ నుంచి స్కూల్ ప్రిన్సిపల్ గమనిస్తూ ఉండే, అసలు ఏం చేస్తున్నాడు వీడు అని. ఫస్ట్ అనుకున్నది ఈ పేపర్ ముక్కలను తీసుకొని ఇంటికి వెళ్తాడేమో అనుకున్నది, కానీ కొద్దిసేపు అన్ని పేపర్ ముక్కలు కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళేసి చెత్త డబ్బులు పడేశాడు. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ ఆ అసెంబ్లీలో వాడిని పిలిచి, తన మనసు ఎలాంటిది అంటే చుట్టుముట్ల ఉన్న డర్టీనెస్ని సర్లేక వాటిని చూసి బాధపడి అన్ని పేపర్స్ తీసి పక్కన పడేశాడు. అంటే ఖాళీగా ఉన్నాడు, ఫ్రీగా ఉన్నాడు, దాన్ని సరిగా ఉపయోగించుకుంటాడుగా ఏం చేశాడు, వాతావరణాన్ని, ఎన్వైరన్మెంట్ని, చుట్టుముట్ల ఉన్న నీట్నెస్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఒక యాటిట్యూడ్ ఏంటి? కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అంటే మన చుట్టుముట్ల ఉన్న ప్లేసెస్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి. ఇది నా బాధ్యత కాదు, స్వీపర్ బాధ్యత, ఆయమ్మ పని, నేను ఎందుకు చేయాలి అని పాయింట్ కాదు అక్కడ. ఇది మన రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. ఏంటిది ఆ రెస్పాన్సిబిలిటీ? మన చుట్టుముట్ల ప్లేసెస్లో ఈజ్ ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్. లేనప్పుడు మనం ఎంతవరకు మనకు మొత్తం స్కూల్ అంతా ఉండటం ఇంపార్టెంట్ కాదు, మన క్లాస్ రూమ్ వరకు, మన ఇంట్లో ఉండే మన బెడ్రూమ్ వరకు, మన ఉండే ఆడుకునే ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లే ఏరియా వరకు ఎంతవరకు మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నామో ఇది మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వీ షుడ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ ఎన్వైరన్మెంట్. అలాగే ఈ ఎన్వైరన్మెంటల్ కేర్ వలన వచ్చేది ఏంటిది? నీట్నెస్ అండ్ హైజీన్ ఒకటి డెవలప్ అవుతుంది. దీనివల్ల బ్యాడ్ ఏరియా, బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఇన్సెక్ట్స్, దేనివల్ల అయితే మనకు రకరకాల రోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్ అండ్ హౌస్ ఫ్లైస్, చాలా డేంజరస్ యానిమల్స్ అన్నట్టు. మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ మస్కిటోస్ అండ్ హౌస్ ఫ్లైస్. ఇవి రెండుకి కావాల్సింది ఏంటిది? చెత్త, తడిగా ఉండటము. ఈ చెత్త తడిగా ఉండటం వలన మస్కిటోస్ ఇంకా హౌస్ ఫ్లైస్ విపరీతంగా బ్రీడ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే బ్రీడ్ అవుతూ ఉంటాయో అవి రాను రోజుల్లో బాగా పెరిగిపోయి మల్టిప్లై అయిపోయి మనకు అనేక రకమైన రోగాల కొరకు కారణంగా తయారవుతాయి. అవన్నిటికీ కారణం వల్ల మనమే. ఎందుకు? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు అవర్ ఎన్వైరన్మెంట్. సో మనం ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా గమనించుకొని వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్వైరన్మెంట్. ఒకటి హైజీన్ అండ్ క్లీన్లీనెస్. నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇంకొక స్టెప్ ఫర్దర్గా ఏం చేయవచ్చు? పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నప్పుడు ఈ నీట్ ఉన్న ప్లేస్ని ఇంకెంత బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. ఒక మూలకు ఫ్లవర్స్ పెట్టుకొని, ఇంకో దిక్కు కొన్ని చక్కని స్టోరీ బుక్స్ అట్లా సెటప్ చేసుకోవటము, లేదా ఆట వస్తువులు నీట్గా సెట్ చేసుకోవటము. అంటే ఎస్థెటిక్ సెన్స్, మన మనసు ఎలా అయితే చూడగానే అందంగా ఉంది, చక్కగా ఉంది అనేది ఒక ఫీలింగ్ వస్తుందో, ఒక క్రియేటివ్ ఐడియాస్ వస్తుందో, దానితోని కూడా మనం ఒక ఎన్వైరన్మెంట్ని నీట్గా ముద్దుగా తయారు చేసుకునేట్టుగా బాధ్యత టేకప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ క్లీన్లీనెస్, హైజీన్. క్లీన్లీనెస్ అండ్ హైజీన్ గో టుగెదర్. ఇవి రెండు మెయింటైన్ చేసుకోవటము డెఫినెట్లీ మన బాధ్యత, మన ఎన్వైరన్మెంట్ వరకు.
అలాగే మంచిగా నీట్గా ఉన్న ఎన్వైరాన్మెంట్ని ఎంత డెకరేటివ్గా చేసుకోవచ్చు, ఎంత చక్కగా తయారు చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఉండాలంటే మనం ఆ ఎన్వైరాన్మెంట్లో పోయి కూర్చోగానే ప్లీజింగ్ అనిపించాలి, చాలా ముద్దుగా అనిపించాలి, మంచిగా అనిపించాలి, ఆ ఫీలింగ్ ఆఫ్ నైస్ ఫీలింగ్ అలా రావాలి. అది వస్తుంది అని అంటే ఎస్, యు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ ఎన్వైరాన్మెంట్. మనం పర్సనల్ కేర్ బాగా తీసుకుంటున్నాము, కానీ మన చుట్టుముట్టంతా చెత్త మసలంగా బాగాలేదు, అప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి. అలాగే చుట్టుముట్లంతా బాగానే ఉంది కానీ మనం సెల్ఫ్ కేర్గా నీట్గా బాగాలేమనుకోండి, దానివల్ల కూడా ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. సో మన హోల్ లైఫ్లో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ తీసుకురావాలంటే మనం ఇండివిజువల్గా షుడ్ బి నీట్ అండ్ క్లీన్, అలాగే మనం ఉండే ఎన్వైరాన్మెంట్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఈ నీట్గా అండ్ క్లీన్గా ఉండాలంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎవరిని నేర్పించే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ స్కూల్ వరకు వచ్చే వరకు ఏంటిది, స్కూల్ కరికులంలో కూడా ఉంటుంది. హౌ టు మెయింటైన్ నీట్నెస్, హౌ టు మెయింటైన్ యువర్ హైజీన్, హౌ టు ఈట్ గుడ్ ఫుడ్, డోంట్ త్రో థింగ్స్ అరౌండ్, మిగిలిపోయిన ఫుడ్ బయట పడేయటము, ఎలా పడేసేయాలి, గార్బేజ్ బిన్ ఉంటుంది, గార్బేజ్ బిన్లో పడేయాలి. ఇవాళ రేపు గార్బేజ్ బిన్లో కూడా వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్ అని ఉంటుంది. సో వెట్ గార్బేజ్లో వెట్ వస్తువులు అంటే తడిగా ఉన్నాయి, ఫుడ్ లెఫ్ట్ ఓవర్స్ అవన్నీ వెట్ దాంట్లోకి వేస్తాము. డ్రై అన్నీ పేపర్స్, న్యూస్ పేపర్స్, కార్డ్బోర్డ్లు, ప్యాకింగ్, బాటిల్స్, ఇట్లాంటివన్నీ ఇంకొక రకంగా ఉంటుంది. ఈ మధ్య థర్డ్ది కూడా ఉంది, ప్లాస్టిక్ వేస్ట్. సో ప్లాస్టిక్ వేస్ట్ అన్నీ కూడా ప్లాస్టిక్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలాంటివి మనము చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా మన ఎన్వైరన్మెంట్ని డిజైన్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవటం అంటే టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఎన్వైరన్మెంట్, అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే మనము మన ఎన్వైరన్మెంట్ మంచిగా చక్కగా తీసుకుంటున్నామో యూ ఫీల్ వెరీ హెల్దీ, యూ ఫీల్ ఆల్సో వెరీ లైవ్లీ. ఇక్కడ ఇంత చక్కగా ఉంది, ఇంకెంత బాగా ఉంటుంది అన్నట్టుగా అదొకటి అవుతుంది. చాలా అద్భుతమైన వర్క్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఈస్ ప్లాంటేషన్. ఎప్పుడైతే చిన్న చిన్న గార్డెన్స్, మనకు ఎక్కువ స్పేస్ లేదనుకోండి, ఉన్న చిన్న బాల్కనీయే కావచ్చు, లేదా చిన్న గార్డెనే కావచ్చు, లేదా పెద్ద ఏరియా కూడా ఉండొచ్చు, ఎక్కడైతే మనం బాగా చెట్లు నాటుతామో, వేర్ యూ గ్రో గ్రాస్ ఆర్ స్మాల్ పాటెడ్ ప్లాంట్స్, చిన్న చిన్న తొట్లలో కూడా, గోడ కూడా ఈ మధ్య చాలా చక్కని పిల్లర్స్ మీద, గోడల మీద చిన్న చిన్న తొట్లు పెట్టేసుకొని అలా చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకొని వాటిని కేర్ తీసుకోవచ్చు. సో వాట్ హ్యాపెన్స్, ఎన్వైరన్మెంట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా డెకరేటివ్గా ఉంటుంది. ప్లస్ చెట్లు పువ్వుల వలన కూడా మానసికంగా ఇట్ విల్ గివ్ ఎ గ్లో ఇన్ అవర్ లైఫ్. ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. రోజు కొంచెం మంచి నీళ్ళు పోయటము, ఎప్పుడైనా అవసరపడ్డప్పుడు చెడిపోయిన లీవ్స్, ఎండిపోయిన లీవ్స్ తీసేసుకోవటము, సాయిల్ని లూజ్ చేసేసుకోవటము, అప్పుడప్పుడు కొంచెం ఎరువు వేయటము, సమ్ కైండ్ ఆఫ్ మెన్యూర్, ఇవన్నీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే యూ ఫీల్ లైవ్లీ. ఎందుకంటే ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్. ఆ ప్లాంట్స్లో వచ్చే చిన్న చిన్న ఫ్రూట్స్ కావచ్చు, చిన్న చిన్న ఫ్లవర్స్ కావచ్చు, చిన్న బ్యూటిఫుల్ రకరకాల డిజైన్ లీవ్స్ కావచ్చు, వీటిని చూసుకుంటా ఉంటే సమ్వేర్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. మనసులో ఒక మంచి జాయ్ ఏర్పడుతుంది. ఎస్, దిస్ ఈజ్ సో నైస్, సో ఇంట్రెస్టింగ్. ఈ నైస్ ఫీలింగ్ అనేది వెన్ విల్ ఇట్ కమ్, వెన్ యూ హ్యావ్ యువర్ ప్లాంటేషన్ ఆల్సో అరౌండ్. మనకు చెట్లు ఉన్నప్పుడు ఇంకొక ఎన్వైరన్మెంటల్ యాక్టివిటీ చాలా చక్కగా డెవలప్ అవుతుంది, పెట్స్. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పెట్స్ని మెయింటైన్ చేసుకుంటారు. అంటే పెట్స్ తెచ్చుకుంటా ఉంటే ఆ వాతావరణంలో ఒక లైఫ్ వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బబ్లింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ పిల్లలు హ్యాపీగా దే ప్లే విత్ ద పెట్స్. కానీ డేంజరస్ పాయింట్ ఏంటంటే పెట్ని మెయింటైన్ చేసుకోవటం చాలా బాగానే ఉంది, కానీ పెట్ని మెయింటైన్ చేయడానికి, యాక్చువల్గా మెయింటైన్ చేయడానికి పెట్ని స్నానం చేయించుకోవటము, అవి ఎక్కడైనా డర్టీ చేస్తే దాన్ని క్లీన్ చేసుకోవటము, దాని జుట్టు ఎక్కడైనా పడేసి ఉంటే దాన్ని ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటము, ఈ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎన్వైరన్మెంటల్ కేర్లో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఎ గార్డెన్, ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ పెట్స్, బట్ ఆ పెట్స్ని, ఆ గార్డెన్ని కూడా మెయింటైన్ చేసుకోవటము, దాన్ని కేర్ తీసుకోవటం కూడా ఈక్వల్లీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, whether it is food, whether it is throw wastage garbage, whether it is cleanliness and hygiene that needs to be maintained, ఇంకోటి పెట్స్ అండ్ గార్డెన్, ఇవన్నీ ఎన్వైరాన్మెంటల్ కేర్ కింద మనం తీసుకొచ్చేసుకుంటే ఇట్ ఆల్సో రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్లానింగ్. సో చక్కగా ప్లాన్ చేసుకొని ఆ ప్లానింగ్తో సహా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మన వాతావరణం ఎలా మనం మెయింటైన్ చేసుకుంటే మనకు హ్యాపీనెస్ కలుగుతుందో, ఇది ఒక సెట్ ఎగ్జాంపుల్ లాగా తయారు చేసుకుంటా ఉంటే మెల్లమెల్లగా చుట్టుపట్లు నేబర్హుడ్లో కూడా వేరే వాళ్ళు చూసి అబ్బా చూడండి వీళ్ళు ఇల్లు ఎంత చక్కగా ఉంది, వీళ్ళు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు, వీళ్ళ అంత చక్కని చెట్లు, క్రీపర్స్, పువ్వులు, ఆహా ఎంత ముద్దుగా ఉంది అంటే చూడంగానే ఆ లుక్ విల్ గివ్ యూ దట్ జాయ్. మనకే కాదు వేరే వాళ్ళకు కూడా ఇట్ విల్ గివ్ యూ జాయ్. సో మనము వీ మస్ట్ ట్రై అవర్ బెస్ట్ టు సీ దట్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్ అండ్ వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే మనము మన ఎన్వైరన్మెంట్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ మన లోపల ఒక రకమైన తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్ అనేది తెచ్చుకుంటే ఎస్, ఎన్ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఎ వండర్ఫుల్ సెటప్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ అవర్ లైఫ్.